ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది. రుషికొండ నిర్మాణాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలోని 2 ఎకరాల్లో 103 కోట్ల వ్యయంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు 109 కోట్ల రూపాయలు కేటాయించేందుకు శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 444 కోట్ల రూపాయలతో 8,400 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధికి 1,358 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలుపనుంది. 202 ఎకరాల భూమి జరీబు భూమా లేదా మెట్ట ప్రాంతమా అనేది నిర్ధారించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీ టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్ కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. 20కి పైగా ఎజెండా అంశాలతో ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు ఆమోదం తెలపడానికి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే అమరావతిలో కొన్ని పనులకు సంబంధించి రోడ్లు, డ్రైనేజు, వాటర్ సప్లై పనులకు మరో ప్యాకేజీకి ఇవ్వడానికి కూడా అనుమతిస్తున్నారు. అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులపై జీవోఎం సిఫార్సులకు అమలు చేయడానికి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ గ్రామ వార్డు సచివాలయాలకు ఏ పేరు పెట్టాలి, ప్రజలకు రీచ్ అయ్యేలా ఉండడం కోసం క్యాచింగ్ లో ఉండే పేరు ఏం పెడితే మంచిది అనే యాంగిల్లో కూడా ప్రధానంగా దీని మీద చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోస్టులకు ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ కేబినెట్ ఇవాళ కీలకమైన అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ పై సెస్ విధింపుకు కూడా కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ 60 అంశాల ఎజెండాతో పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ 2-3 సార్లు దీనికి సంబంధించి భేటీ అయింది. సీఎం చంద్రబాబుతో కూడా భేటీ జరిగింది. ఇవాళ కేబినెట్ లో ఫైనల్ గా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. 3 జిల్లాలకు ఆల్రెడీ ఇప్పటికే మార్కాపురం, మదనపల్లి, పోలవరం, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ప్రాథమికంగా. అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించి అక్కడ రాయచోటు కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, కొన్ని డివిజన్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అన్నమయ్య జిల్లాలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆల్రెడీ ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఎగ్జిస్టింగ్ లో ఉంది. కాబట్టి అన్నమయ్య జిల్లాను మారుస్తారా, లేకపోతే కొత్త జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల విషయంలో మార్పు చేర్పులకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే సీఎం ఇప్పటికే 2-3 సార్లు ఈ విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజల అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంచుమించు 927కు పైగా అభ్యంతరాలు కొత్త జిల్లాలకు సంబంధించి, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి, మండలాల మార్పులకు సంబంధించి వచ్చే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఫైనల్ చేసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ అంశాలతో పాటు రుషికొండ అంశం కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఇవాళ కేబినెట్ పేజీకి సంబంధించిన సమాచారం. ఓకే ప్రసన్న.